ఆరోగ్య సంరక్షణలో ఆత్మీయ స్పర్శ. మెడ్విన్ హాస్పిటల్ జీవన రేఖ. నమస్తే. ఒక్కో వారం ఒక్కో మంచి టాపిక్ తో ప్రతి వారం మిమ్మల్ని అలరిస్తున్న జీవన రేఖ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ వారం జీవన రేఖలో మీరు చూడబోయే అంశం న్యూమోనియా. మెడ్విన్ హాస్పిటల్ జీవన రేఖ. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి వాచిపోయి నొప్పిని కలుగు చేయడాన్ని న్యూమోనియా అని అంటారు. దీన్నే మనం ఊపిరితిత్తుల్లో నెమ్ము అని కూడా అంటాము. ఇంగ్లాండ్లో ప్రతి ఏటా 27,000 మంది ఈ న్యూమోనియా వల్ల చనిపోతున్నారనేది ఒక అధికారిక అంచనా. సాధారణంగా మరో సీరియస్ జబ్బుకు సూచనగా న్యూమోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మరేదైనా విషపదార్థాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు అవి ఇన్ఫెక్షన్ కు గురై న్యూమోనియా వస్తుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఏ వయసు వారిలోనైనా ఎప్పుడైనా వచ్చే న్యూమోనియా వ్యాధి గురించి ఈ వారం జీవనరేఖలో వివరంగా తెలుసుకుందాం. న్యూమోనియా వ్యాధి శ్వాసకోశాలకి అంటే ఊపిరితిత్తులకి వచ్చే ప్రధానమైన జబ్బుగా చెప్పుకోవచ్చు. ఉబ్బస వ్యాధి, క్రానిక్ బ్రాంకైటిస్, ట్యూబర్క్లోసిస్, లంగ్ క్యాన్సర్ ఇలాంటి జబ్బులే కాకుండా ఊపిరితిత్తులకి న్యూమోనియా జబ్బు కూడా వస్తుంటుంది. న్యూమోనియా అంటే నిమ్ము అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే దగ్గులో కొద్దిగా కఫం రావడం, కళ్ళే పచ్చగా రావడం, లేదా వాసనతో కూడి ఉండడం, లేదా ఛాతీ బిగబట్టేసినట్లుండడం, అంటే ఛాతీ కంజెస్షన్ రావడం, వీటన్నిటిని కూడాను నిమ్ము వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. అయితే మెడికల్ పరిభాషలో న్యూమోనియా అంటే శ్వాసకోశాల్లో ఒక భాగం కానీ లేదా చాలా భాగాలు ఊపిరితిత్తుల్లో, ఒకే ఊపిరితిత్తు కానివ్వండి లేదా 2 ఊపిరితిత్తులు కానివ్వండి, వాటిలో తెల్లని మచ్చలు వచ్చేయడం అన్నమాట. అవి ఎక్స్రేలోనే మనం సాధారణంగా గుర్తుపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వ్యాధిగ్రస్తుని చూసిన తర్వాత, క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కూడా వ్యాధిగ్రస్తుడికి న్యూమోనియా ఉంది లేనిది చెప్పుకోవడానికి వీలవుతుంది. మన చుట్టూ ఉండే గాలిని మనం కనీసం నిమిషానికి 12 నుంచి 16 మార్లు ఊపిరి ద్వారా లంగ్స్లోకి తీసుకుంటూ ఉంటాం. అంటే ప్రతిసారి కూడాను సుమారుగా 1/2 లీటర్ గాలి ఊపిరితిత్తులోకి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఈ గాలితో పాటుగా వాతావరణంలో, మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న క్రిములు, అంటే ఈ క్రిములు చాలా మటుకి సూక్ష్మంగా ఉంటాయి, కంటికి కనిపించవు. ఈ క్రిములను కూడా మనం పీలుస్తూ ఉంటాం. అయితే కొద్దిగా పెద్దగా సైజు ఉన్న క్రిములన్నీ కూడాను ముక్కులోనే లేదా గొంతులోనే ఇవి అడ్డుకుంటాయి. అక్కడ నుంచి మనం ఆ ద్రవ పదార్థాల ద్వారా ఆ ముక్కు నుంచి కానీ లేదా కఫం ద్వారా నోట్లో నుంచి కానీ అవి బయటికి నెట్టివేయబడతాయి. కాకపోతే ఇంకా చాలా సూక్ష్మంగా ఉండే క్రిములు అవి గొంతు కింది భాగంలో ఉండే ఈ శ్వాసనాళాలు అంటే ట్రేకియా అంటాం. ట్రేకియా, దాని తర్వాత
రెండు ఊపిరితిత్తులకి ఒక్కొక్క మెయిన్ బ్రాంచ్ లాగా ఈ బ్రాంకస్ అని అంటాం. ఆ శ్వాసనాళాల గుండా ఊపిరితిత్తులోకి ఈ క్రిములు వెళ్తూ ఉంటాయన్నమాట. అయితే అక్కడ చేరిన తర్వాత కూడాను సాధారణంగా ఈ క్రిములన్నీ కూడాను ఈ మ్యూకోసిలియరీ యాక్టివిటీ అనే ఈ ప్రొటెక్టివ్ సిస్టమ్ అన్నమాట. అంటే శ్వాసనాళాల్లో లోపలి పొరలో సన్నని తీగల్ లాంటి ఫ్లాజెల్లా సిలియా ఉంటాయన్నమాట. అవన్నీ కూడాను మిగతా ద్రవ పదార్థాలను చేరుకొని ఆ క్రిములని అక్కడే అట్టిపట్టేసి వాటిని మళ్ళీ గొంతుకి లేదా ముక్కు ద్వారా బయటికి నెట్టివేయడాన్ని చేస్తూ ఉంటాయి. కొన్ని ఈ తెల్ల రక్త కణాలు కూడా ఉంటాయి. అవి కూడాను ఈ మన మ్యూకస్ గ్లాండ్స్ ద్వారా తర్వాత శ్వాసనాళాల్లోని లోపలి పొరలోకి ఈ తెల్ల రక్త కణాలు వచ్చేసి అక్కడ సాధారణంగా ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మిగతా సూక్ష్మజీవుల్ని అవి నిర్జీవంగా చేసేస్తూ ఉంటాయి. ఇలాగా మన శరీరంలో ఉండే ఈ కెపాసిటీ, ఈ బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం కనుక సరిగ్గా ఉంటే ఆ క్రిములన్నీ కూడాను అక్కడే చంపివేయబడతాయి లేదా బయటికి నెట్టివేయబడతాయి. ఒక్కోసారి శరీరంలో ఈ ప్రొటెక్టివ్ సిస్టమ్ కనుక సరిగ్గా పనిచేయకపోతే మనం శ్వాసించిన ఈ క్రిములు అక్కడే చేరుకొని పోవడం, అవి బాగా పెరిగి పిల్లల్ని పెట్టేసి దాని తర్వాత ఆ లోకల్ ఏరియాలో అంటే శ్వాసనాళాల్లోని ఒక భాగం కానీ లేదా మిగతా అంత భాగాలు కానీ లేదా ఊపిరితిత్తులు చాలా శుతిమెత్తగా ఉంటాయి. ఆ శుతిమెత్తని భాగాల్లో కూడాను చేరిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ చేస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫ్లమేషన్ ద్వారా అక్కడన్నీ ఈ కొన్ని ద్రవ పదార్థాలు అంటే కఫం చేరిపోతూ ఉంటుందన్నమాట. ఈ కఫం చేరడమే కాకుండా అక్కడే అడ్డుకొని ఉండి ఆ మిగతా భాగాల్ని బాగా డ్యామేజ్ చేసినట్లు అవుతే అది న్యూమోనియాగా మారుతూ ఉంటుంది. ఈ న్యూమోనియా సాధారణంగా ఊపిరితిత్తుల్లో ఒకే భాగంలో కానీ లేదా రెండు భాగాల్లో కానీ లేదా రెండు ఊపిరితిత్తుల్లో కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్లకు, షుగర్ పేషెంట్లకు, ఎయిడ్స్ పేషెంట్లకు, రక్తహీనత ఉన్నవారికి, వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారికి, క్రానిక్ బ్రాంకైటిస్ లేక ఎంఫిసెమా వ్యాధి ఉన్నవారికి న్యూమోనియా వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ధూమపానం చేసేవారికి, మద్యపానం చేసేవారికి కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారిలో కూడా న్యూమోనియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మనకు జలుబు చేసిన తర్వాత ఒక వారం రోజుల లోపల ఈ జలుబు, దగ్గు ఇవి తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ ఈ వారం తర్వాత కూడాను దగ్గు, కఫం అలాగే ఉండిపోతుంటే ఈ న్యూమోనియా వచ్చిందేమో అని అనుమానించాల్సిందే. అయితే సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే జలుబు దాని తర్వాత ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఈ బ్యాక్టీరియా లోపల ప్రవేశించడమే కాకుండా అదివరకే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఏదైతే బాడీలో వస్తుందో దాని ద్వారా శరీరంలోని శక్తి కొద్దిగా తగ్గిపోతుంది. కాబట్టి ఆ బ్యాక్టీరియా ఆ టైంలో ఉధృతంగా మారి ఇన్ఫెక్షన్ చేయడానికి వీలవుతుంది. బ్యాక్టీరియాలో పలు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. దాంట్లో ట్యూబర్కులర్ బ్యాక్టీరియా అని, నాన్ ట్యూబర్కులర్ బ్యాక్టీరియా అని, పయోజెనిక్ బ్యాక్టీరియా అని, అనెరోబిక్ బ్యాక్టీరియా అని ఇలాగ పలు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని గుర్తించడం ఒక్కోసారి కష్టమే. కానీ వ్యాధిగ్రస్తుడు వారి లక్షణాలను బట్టి ఒక్కోసారి ఛాతిలో ఎక్స్రేను బట్టి, కఫం పరీక్షను బట్టి అవి ఏ క్రిముల ద్వారా వ్యాధి వచ్చిందో చెప్పుకోవడానికి వీలవుతుంటుంది. మెడ్విన్ హాస్పిటల్ జీవన రేఖ. మనోడు పుట్టాడా? ఏమిటి హార్ట్ ప్రాబ్లమ్? బాగున్నారా సార్? నా సంగతికి ఇంకేం డాక్టర్ గారు, నా మనవడికి ఎలా ఉందని బెంగగా ఉంది. మీ ఆపరేషన్ అప్పుడే మీ మనవడి హార్ట్ ఆపరేషన్ కూడా ఇక్కడే సక్సెస్ఫుల్ గా జరిగింది. నిజంగానా? మెడ్విన్ హాస్పిటల్స్, ఆరోగ్య సంరక్షణలు, ఆత్మీయ స్పర్శ. ఈ కుటుంబమంతా ఉత్సాహంతో ఎందుకిలా ఉరకలు వేస్తుందో తెలుసా? కళాంజలి కొత్త షోరూమ్ లో కళ్లు చెదిరే లక్కీ డ్రా. ధగధగలాడే వజ్రాల నగలు, హోమ్ థియేటర్, మ్యూజిక్ సిస్టమ్స్, కలర్ టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ పర్యటన, మరెన్నో బహుమతులు మీ సొంతం. మీ కుటుంబమంతా కలిసి కళాంజలిలో షాపింగ్ చేయండి.
ఉత్సాహం, ఆనందం మీ కుటుంబం అంతటికి. మెడ్విన్ హాస్పిటల్ జీవన రేఖ. న్యూమోనియా అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా వస్తుందని తెలుసుకున్నాం కదా. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల వస్తుంది. అంటే వేసవి నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి చలికాలం, ఇలా ఋతువులు మారుతున్నప్పుడు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం పీల్చే గాలిలో వైరస్, బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల ఊపిరితిత్తులకు న్యూమోనియా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా నాన్ ట్యూబర్కులర్ బ్యాక్టీరియా అని అంటాం. అంటే టీబీ కాని బ్యాక్టీరియా అనమాట. టీబీ కాని బ్యాక్టీరియా ఒకవేళ న్యూమోనియా చేస్తే ఆ ఇన్ఫెక్షన్లు ఎక్కువ రోజులుగానే ఉంటాయి, సీరియస్గా కూడా ఉండొచ్చు, ఒక్కోసారి ప్రాణహాని కూడా జరగవచ్చు. అయితే సాధారణంగా చాలా మందిలో ఈ జబ్బు కనుక వస్తే దగ్గు, కఫం రావడం అది కొన్నాళ్ళ పాటు ఉంటుంది, జ్వరం కూడా ఉంటుంది, ఛాతీలో నొప్పి కూడా ఉంటుంది. అయితే ఆ సందర్భాల్లో వాళ్ళు ఒకవేళ దగ్గినట్లు అవుతే ఆ క్రిములు శ్వాస గుండా ఆ తెమడతో పాటుగా బయటికి వాతావరణంలోకి వెదజల్లబడుతూ ఉంటాయి. అంటే వాతావరణంలో ఉండే ఈ క్రిముల సంఖ్యనే కాకుండా జబ్బు పడ్డప్పుడు ఆ వ్యాధిగ్రస్తుడు తాను దగ్గినప్పుడు ఆ క్రిముల సంఖ్య వాతావరణంలోకి ఇంకా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఒకవేళ ఆ వ్యాధిగ్రస్తుడు దగ్గినట్లు అయితే ఆ పక్కన ఉండే మిగతా వారికి కూడా ఆ క్రిములు వాళ్ళ శ్వాస నాళాల గుండా ఊపిరితిత్తులకు చేరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న, న్యూమోనియా ఉన్న ఎవరైనా కూడాను సాధారణంగా దగ్గు వస్తే నోటికి అడ్డంగా ఒక గుడ్డ కానీ రుమాలు కానీ పెట్టుకున్నట్లయితే ఈ క్రిములు వాతావరణంలోకి రాకుండా ఆ పక్కన ఉండే వాళ్ళకి ఆ జబ్బు సోకకుండా ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో, స్లమ్స్లో ఉండే వాళ్ళల్లో ఎక్కువ మంది ఒకే ఇంట్లో ఉండడం, సరిగ్గా వెంటిలేషన్ లేకుండా ఉండడం, అలాంటిది జరిగినప్పుడు ఆ క్రిములన్నీ కూడాను వారి చుట్టుపక్కలే ఉండి వాళ్ళంతా కూడాను ఊపిరి తీసుకున్నప్పుడు ఆ క్రిములు వారిలో చేరిపోయి న్యూమోనియా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ న్యూమోనియాస్ కొన్ని ఆక్యుపేషన్స్లో కూడాను ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ బొగ్గు గనుల్లో కానీ, లేదా కాటన్ ఇండస్ట్రీస్లో కానీ, లేదా కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ పనిచేస్తున్న వాళ్ళ వాతావరణంలో ఉండే కలుషిత పదార్థాలు వాళ్ళు పీల్చినప్పుడు వాటితో పాటుగా ఈ బ్యాక్టీరియా కూడాను లోపలికి వెళ్తూ ఉంటాయి. ఆ కలుషిత పదార్థాలు సాధారణంగా ఊపిరితిత్తులని కొద్దిగా వీక్ చేస్తూ ఉంటాయి, మన బాడీ ప్రొటెక్టివ్ సిస్టమ్ని దెబ్బతీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ క్రిములు లోపలికి చేరిన వెంటనే అవి బ్యాక్టీరియల్ న్యూమోనియా మాదిరిగా మారే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో, వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల న్యూమోనియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఇంకా ఏ వ్యక్తుల్లో న్యూమోనియా రావచ్చో వివరంగా తెలుసుకుందాం. న్యూమోనియాలు ఏ వయసు వారికైనా రావచ్చు. పుట్టినప్పటి నుంచి ముసలితనంలో 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు వరకైనా కూడా రావచ్చు. కాకపోతే సాధారణంగా 2 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్లో కానీ, లేదా 65 సంవత్సరాల పైబడిన పెద్దవాళ్ళలో కానీ ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో వాళ్ళ బాడీ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని మెడికల్ డిసీజెస్లో కూడాను ఈ న్యూమోనియాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా క్రానిక్ రీనల్ డిసీజ్, రీనల్ ఫెయిల్యూర్ కానివ్వండి, లేదా కిడ్నీకి సంబంధించిన దీర్ఘకాలికమైన ఈ వ్యాధులు ఉన్న వాళ్ళల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళల్లో న్యూమోనియాలు తరచుగా వచ్చే అవకాశం ఉంది. అలాగే గుండె జబ్బులు, అవి రుమాటిక్ హార్ట్ డిసీజ్ కానివ్వండి, లేదా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కానివ్వండి, లేక ఇంకా ఏ జబ్బు అయినా కూడా గుండెకి సంబంధించింది దీర్ఘకాలికంగా, ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ లాంటిది ఉంటే వాళ్ళల్లో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చే అవకాశం ఉంది. అలాగే లివర్కి సంబంధించిన ఈ హిపటైటిస్ కానివ్వండి, సిరోసిస్ ఆఫ్ ది లివర్ జబ్బు కానివ్వండి, వాళ్ళల్లో కూడాను ఈ న్యూమోనియాలు తరచుగా వస్తూ ఉంటాయి. న్యూమోనియాలు షుగర్ వ్యాధి ఉండే పేషెంట్లో కూడాను ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ రావడమే కాకుండా బాగా తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాన్సర్కి సంబంధించిన కొన్ని జబ్బులు, హాడ్జికిన్స్ లింఫోమా అని, లేదా లుకిమియా కానీ, లేదా క్యాన్సరు శరీరంలోని ఏ అవయవంలో వచ్చినా కూడాను ఆ క్యాన్సరు
శరీరాన్ని బలహీనపరుస్తుంది. క్యాన్సర్ కోసం వాడే మందులు కూడాను శరీరాన్ని బాగా బలహీనపరుస్తాయి. కాబట్టి వాళ్ళల్లో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడాను చాలా జాగ్రత్తతో ఉండాలి. దగ్గు కానీ, కఫం కానీ, జ్వరం కానీ వస్తున్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నెలల వయసున్న చిన్నపిల్లల్లో న్యూమోనియా రావడానికి తల్లిదండ్రులకు పిల్లల పెంపకం పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం అంటున్నారు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్. పుట్టిన పిల్లల్లో కూడా ఈ న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది కొన్ని అపోహల వల్ల పుట్టిన పిల్లల్లో వాళ్ళ ముక్కులో ఈ నూనె వేస్తూ ఉంటారు. ఆ నూనె వేయడం అది వాళ్ళ శ్వాస ప్రక్రియ సరిగా జరుగుతుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే అది అపోహనే. దానివల్ల నష్టాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నూనె అనేది ఊపిరితిత్తుల్లోకి అంటే ముక్కు ద్వారా గొంతు గుండా శ్వాసనాళాల్లోకి వెళ్ళి లంగ్స్లో చేరినట్లయితే అక్కడ ఈ లిపాయిడ్ నిమోనియా అనేది చేస్తూ ఉంటుందన్నమాట. ఈ నిమోనియా అంత తొందరగా తగ్గిపోదు. దాని ద్వారా దగ్గు రావడం, కఫం రావడం, జ్వరం రావడం, ఎక్కువ రోజులు ఉండడం, ఆ భాగం అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పుట్టిన పిల్లల్లో ఇలాగ ముక్కులో నూనె వేయడం అనేది చేయకూడదు. అది ఎంతైనా ఊపిరితిత్తులకి చాలా ప్రమాదం అని భావించాలి. కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే, రక్త పరీక్షల ద్వారా న్యూమోనియా వ్యాధిని గుర్తించవచ్చంటున్నారు డాక్టర్లు. ఆ తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ద్వారా న్యూమోనియాని నయం చేస్తారో తెలుసుకుందాం. న్యూమోనియా వ్యాధిని గుర్తించడానికి వ్యాధిగ్రస్తుడు చెప్పే లక్షణాలు కాకుండా రక్త పరీక్షల ద్వారా, ముఖ్యంగా ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈఎస్ఆర్ అని అంటాం, వాటిల్లో టోటల్ కౌంట్స్ అని ఉంటాయి. అంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట, తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉంటే సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనుమానం వస్తుంటుంది. ఇలాంటి బ్లడ్ ఎగ్జామినేషన్స్, ఒక్కోసారి బ్లడ్ కల్చర్ కూడాను చేస్తూ ఉంటాం. వీటి ద్వారా మనం వ్యాధిని నిర్ధారించడానికి వీలవుతుంది. అయితే ఒక్కోసారి ఈ కఫం పరీక్షను సరిగ్గా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున మొహం కడుకుని, అంటే టూత్ పేస్ట్ కానీ ఎలాంటి ఆహార పదార్థాలు కానీ తీసుకోకుండా ఉన్నప్పుడు నోట్లో నీళ్లు వేసుకుని ఉమ్మిచ్చేసి కఫం తీసి ఆ కఫాన్ని పరీక్ష చేసినప్పుడు కరెక్ట్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఈ కఫం పరీక్షనే కాకుండా ఒక్కోసారి వ్యాధిగ్రస్తుడికి ఈ ఛాతీ ఎక్స్రే, తర్వాత సిటీ స్కాన్ అని, ఒక్కోసారి ఛాతీ గుండా నీడిల్ వేసి నిమోనియా ఉన్న భాగంలో మెటీరియల్ తీసి అది మైక్రోబయాలజీ కానీ లేదా పెథాలజీ కానీ పంపించినట్లయితే వ్యాధిలో అంటే అది ఏ నిమోనియా, ఏ రకమైన నిమోనియా, ఎంత ఉధృతంగా ఉన్నది అనేది తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ బ్రాంకోస్కోపీ అనే టెస్ట్ ద్వారా కూడాను వ్యాధిని నిర్ధారించడానికి వీలవుతుంది. సాధారణంగా చాలా మందిలో ఈ నిమోనియా కొద్దిపాటిగానే ఉంటుంది. కఫం తర్వాత ఈ జ్వరం, కొద్దిపాటి జ్వరం ఉండేసి ఒక వారం 10 రోజుల్లో ఈ యాంటీబయాటిక్స్ సరిగ్గా వాడినట్లయితే దాంతో పూర్తిగా వ్యాధి తగ్గిపోతుంది. కాకపోతే కొంతమందిలో, ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిన వారిలో ఈ నిమోనియా ఉధృతంగా మారొచ్చు. ఒక కంప్లీట్గా ఒక లంగ్ కానీ లేదా ఒక లోబ్ కానీ లేదా ఒక్కోసారి 2 ఊపిరితిత్తులు కూడాను ఈ నిమోనియా ద్వారా ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాంటి వారిలో ఈ కఫంతో పాటు రక్తం కూడా ఎక్కువ రావచ్చు, జ్వరం బాగా రావచ్చు. అలాగే వాళ్ళ శ్వాస రేటు కూడాను, ఊపిరితిత్తులు ఎక్కువగా పనిచేస్తుంటాయి కాబట్టి శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగదు కాబట్టి ప్రాణవాయువు సరిగ్గా శరీరానికి అంతా అందదు కాబట్టి వాళ్ళు శ్వాసను ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. వాళ్ళ ఊపిరితిత్తుల రేటు బాగా పెరిగిపోతుంది. చాలా శ్వాసతో ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. సో అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ నిమోనియా ఉందేమో అని మనం అనుమానించాలి. అయితే వీరికి కఫం పరీక్ష చేసినట్లయితే వారికి నిమోనియా ఉందా లేదా అనేది సరిగా గుర్తించవచ్చు. అయితే కఫమే కాకుండా ఈ ఛాతీ ఎక్స్రే చేసినట్లయితే ఊపిరితిత్తుల్లో నిమోనియా ఉందా లేదా, అది ఎంత ఉధృతంగా ఉంది, ఏ భాగంలో ఉంది, దానికి ఎలాంటి యాంటీబయాటిక్స్ పెట్టాలి, ఎలాంటి మందులు పెట్టాలి అనేది మనం నిర్ణయించడానికి వీలవుతూ ఉంటుంది. ఒక్కోసారి వ్యాధి బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళల్లో వెంటనే హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి ఈ ఆక్సిజన్ సరఫరా చేయడం చాలా అవసరం పడుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంజెక్షన్స్ కాకుండా మామూలుగా టాబ్లెట్స్ తోటే ఈ జబ్బు తగ్గిపోతుందేమో కదా డాక్టర్ గారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కాకపోతే వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఇంజెక్షన్సే చాలా శ్రేయస్కరం. ఎందుకంటే బాడీ అంతా కూడాను ఈ నిమోనియా పాకి వివిధ అవయవాలు కూడాను బాగా దెబ్బతీసే అవకాశం ఉంది. వీటిల్లో గుండె కానివ్వండి, లివర్ కానివ్వండి,
కిడ్నీ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఇలాగా వివిధ అవయవాలు కూడా నిమోనియా బాగా ఉధృతంగా మారినప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా కండిషన్ని వెంటనే మనం ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్ ద్వారా అగ్రెసివ్గా కంట్రోల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక 2-3 రోజుల్లో వ్యాధి బాగా తగ్గినప్పుడు వారికి అప్పుడు ఓరల్ యాంటీబయాటిక్స్ అంటే ఇంటికి పంపించేసి ఇంట్లోనే మందులు వాడుకునేట్లుగా మనం చేయడానికి వీలుంటుంది. మెడ్విన్ హాస్పిటల్ జీవన రేఖ. మెడ్విన్ హాస్పిటల్స్ ఆరోగ్య సంరక్షణలు ఆత్మీయ స్పర్శ. మెడ్విన్ హాస్పిటల్ జీవన రేఖ. వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ ద్వారా న్యూమోనియా సంక్రమిస్తుందని తెలుసుకున్నాం కదా. ఇదే కాక మన శరీరంలో ఉండే వేరే వ్యాధుల వల్ల కూడా న్యూమోనియా రావచ్చంటున్నారు స్పెషలిస్ట్. మన శరీర భాగంలోనే ఏదన్నా అవయవం ఒకవేళ జబ్బు పడినట్లయితే ఆ అవయవ భాగం నుంచి క్రిములు, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అన్నమాట, ఈ ఇన్ఫెక్షన్స్ గనక బాడీ సర్క్యులేషన్, ఈ రక్త ప్రవాహం గుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ ఆ క్రిములు చేరుకొని పోతే ఆ ఇన్ఫెక్షన్స్ నిమోనియాగా మారి అక్కడ కూడాను ఈ ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది. అయితే వీటిలో కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. స్కిన్ ఇన్ఫెక్షనే కదా, చాలా చర్మంలో పై భాగంలోనే కదా, ఇది శరీరం లోపలి భాగంలోకి ఏమాత్రం వెళ్ళకపోవచ్చు అని చాలామంది అనుకుంటారు, పొరపాటు పడుతుంటారు. అయితే ఆ స్కిన్ ఇన్ఫెక్షనే అయినా కూడాను అక్కడ చేరిపోయిన క్రిములు రక్త ప్రవాహం ద్వారా, అంటే వీనస్ సర్క్యులేషన్ అంటాం అనమాట, అది మామూలుగా గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఈ వీనస్ సర్క్యులేషన్ అది పరిశుభ్రం అవ్వాలన్నమాట. ఈ రక్తం పరిశుభ్రమయ్యే ఈ ప్రాంతంలో, అంటే ఊపిరితిత్తుల్లో ఆ క్రిములు అక్కడే అడ్డుకొని పోతాయి. సో ఆ క్రిములు అక్కడే చేరుకుని ఆ వ్యాధిని, అంటే నిమోనియా మాదిరిగా చేసే అవకాశం ఉంది. అలాగే కొంతమందిలో ఈ అన్కాన్షియస్గా ఉండే వాళ్ళు లేదా కొంచెం సెమీ కాన్షియస్గా ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాల్ కానివ్వండి లేదా ఈ ఇంజెక్టబుల్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళల్లో కానివ్వండి, ఈ వాళ్ళు తినే ఆహారం వాళ్ళు సరిగ్గా గొంతులోకి పోతుందా లేదా అనేది ఒక్కోసారి జరగకపోవచ్చు అనమాట. అంటే వాళ్ళు మింగినా కూడాను కొద్దిపాటి ఆహారం శ్వాసనాళాల్లోకి, అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి న్యూరలాజికల్ డిజార్డర్స్, అంటే ఈ హెమిప్లీజియా కానీ, అంటే కాళ్ళు చేతులు పడిపోవడం, లేదా బ్రెయిన్కి సంబంధించిన ఏమైనా ట్యూమర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళలో కూడా వాళ్ళకి ఈ అంటే వాళ్ళ కాన్షియస్ స్టేట్ సరిగ్గా ఉండదన్నమాట. కాబట్టి వీళ్ళందరిలో కూడాను వాళ్ళు తింటున్న ఆహార పదార్థాల్లో ఒకవేళ వాళ్ళు సరిగ్గా మింగలేకపోతే కొద్దిపాటి ఆహార పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏ పదార్థం కూడాను ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకూడదు. బయట పదార్థం ఏదైనా వెళ్తే అది అక్కడే చేరుకొని పోయి అక్కడ ఇన్ఫెక్షన్ చేసేసి నిమోనియాలుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి గుండె వ్యాధులు ఉంటాయి, అంటే ముఖ్యంగా ఈ వాల్వులార్ హార్ట్ డిసీజెస్ అంటాం. అక్కడ ఈ క్రిములు ఈ వాల్వ్స్ పైన ఈ వెజిటేషన్స్ అంటాం అనమాట, అవి చేరుకున్నట్లయితే ఈ రక్త ప్రవాహం గుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడే అడ్డుకొని పోయి అవి వెజిటేషన్స్, తర్వాత ఎంబోలై, తర్వాత నిమోనియాగా మారి అవి ఇన్ఫెక్షన్ అక్కడ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ ఊపిరితిత్తులకి దగ్గరలో ఉండే ఈ లివర్కి సంబంధించిన వ్యాధులు కూడాను ఊపిరితిత్తుల్లోకి ఎగబాకి అవి నిమోనియా చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో వచ్చే యాప్సిస్ అన్నమాట. అది ఒకవేళ పై భాగంలో, లివర్కి పై భాగంలో ఉన్నట్లయితే, అంటే ఊపిరితిత్తులకి బాగా దగ్గరలో ఉన్నట్లయితే అవి ఆ క్రిములు ఊపిరితిత్తుల్లోకి కూడా పాకిపోయి అక్కడ నిమోనియాను కలుగజేసే అవకాశం ఉంటుంది. సరైన టైంలో న్యూమోనియా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోనట్లయితే చాలా అనర్థాలు జరగచ్చంటున్నారు డాక్టర్లు. అవేంటో వివరంగా తెలుసుకుందాం. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక సరైన టైంలో మనం తీసుకోనట్లయితే ఆ నిమోనియా అనే వ్యాధి ఊపిరితిత్తుల్ని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులు అతి సున్నితమైన అవయవాలు కాబట్టి వాటిలో ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఈ క్రిములన్నీ కూడాను అక్కడ ఉండే ఈ శ్వాస నాళాలనే కాకుండా
దాని చుట్టూ ఉండే లంగ్ టిష్యూ కూడాను బాగా డ్యామేజ్ చేస్తుంది. ఒక్కోసారి ఈ డ్యామేజ్ పర్మనెంట్గా ఉండిపోతుంది. అంటే ప్రతి సంవత్సరం రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడాను ఆ భాగంలో క్రిములు చేరుకోవడం, దాని ద్వారా దగ్గు, కఫం, రక్తం రావడం, జ్వరం రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సకాలంలో మనం వ్యాధిని గుర్తించి సకాలంలో సరైన యాంటీబయాటిక్స్ని వాడడం ఎంతైనా అవసరం. న్యూమోనియా వ్యాధి రాకుండా ఏమైనా నివారక చర్యలు ఉన్నాయా అంటే ఉన్నాయంటున్నారు చెస్ట్ సూపర్ స్పెషలిస్ట్. ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లగాలిలో వెళ్లకుండా, శీతాకాలంలో చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకోకుండా, దుమ్ము ధూళిలో ఎక్కువగా వెళ్లకుండా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారికి ఈ న్యూమోనియాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే దగ్గరలో ఎవరికైనా దగ్గు, కఫం ఇది వస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఒకవేళ నోటికి అడ్డంగా రుమాలు పెట్టుకున్నట్లయితే కూడా వారి నుంచి వేరే వాళ్ళకి ఈ న్యూమోనియాలు రాకుండా మనం జాగ్రత్త తీసుకున్నట్లు అవుతుంది. సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే ఈ న్యూమోనియాలని కొన్నిటిని మనం వ్యాక్సిన్ల ద్వారా మనం నివారించడానికి వీలవుతుంది. ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ అంటే క్షయ ద్వారా వచ్చే న్యూమోనియాని మనం నివారించడానికి వీలుగా ఈ BCG వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది. అది పుట్టిన వెంటనే లేదా వీలైనంత తొందరగా ఈ వ్యాక్సిన్ మనం ఇచ్చినట్లయితే ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన న్యూమోనియా రాకుండా చేయడానికి వీలవుతుంది. అలాగే డిఫ్తీరియా, పెర్టుసిస్ ఇలాంటి వూపింగ్ కాఫ్ ఇలాంటి జబ్బులకి మనం వ్యాక్సిన్లు దొరుకుతూ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్లు తీసుకున్నట్లయితే వాటి ద్వారా రాబోయే ఇన్ఫెక్షన్లను మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. వ్యాక్సిన్లు అనగానే చాలా సందర్భాల్లో అవి చిన్నపిల్లలకు మాత్రమే, పెద్దవాళ్ళకి ఎవరికి కూడా లేవు అనే ఒక అపోహ ఉంది. అయితే ఈ మధ్య మనకి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది దొరుకుతూ ఉందన్నమాట. ఇది ఈ న్యూమోనియా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న వాళ్ళల్లో మనం ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళలో ఆ న్యూమోనియా రాకుండా చేయడానికి ఒక అవకాశం మనం ఇవ్వచ్చు అనమాట. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ 5 సంవత్సరాలకి ఒకేసారి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ గుండె జబ్బుల్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా షుగర్ జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, లివరు, కిడ్నీ ఇలాంటి దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నవారు కానీ, క్యాన్సర్ వ్యాధి ఉన్నవారు కానీ ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి న్యూమోనియా రాకుండా మనం చేయడానికి అవకాశం ఉంది. దురలవాట్లకి దూరంగా ఉంటూ మంచి పోషకాహారం తీసుకుంటే న్యూమోనియా రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అంతేకాకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి. ఈ వారం జీవనరేఖను ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో మంచి టాపిక్ తో మళ్లీ కలుద్దాం. నమస్తే.